ఇలా పోలీస్ ముఖ్యమంత్రి చేసే వరకు పోరాడుతూనే ఉంటాం. అంటే కౌశిక్ రెడ్డి కోర్టు కాదు అప్పుడు కాంగ్రెస్ లో. నీకు ఒక్కటే చెప్తున్నా కళ్యాణ్ గారు, నా రక్తంలో కౌశిక్ రెడ్డిని మీరు ఎవరైనా అడగండి, కౌశిక్ రెడ్డి స్టైల్ ఉంటే ముఖం మీద కొడతా, వెనక నుంచి కొట్టు నాకు రాదు. అది రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకా తాత జేజమ్మ కావచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన ఇలా బరాబర్ చెప్తున్నా, ఇలా రేవంత్ రెడ్డి ముఖం మీద నిల్చో అని చెప్తున్నా కదా. స్వయంగా రేవంత్ రెడ్డికి ముఖం కూడా కొందరు ముఖ్యమంత్రి ముఖం చూస్తే మాట్లాడడానికి భయపడతారు, కానీ నేను భయపడుతున్నా. రేవంత్ రెడ్డిని డైరెక్ట్ గా అసెంబ్లీలోనే ముఖం ముంగట్నే ఇలా నువ్వు చేసేది తప్పు, నువ్వు ప్రజలకు ఇవ్వాల్సిన ఇస్తలేవు, ఇయ్యాలే, స్వయంగా రేవంత్ రెడ్డి ముఖం మీదే పట్టుకుని మీకు ఒకటి చెప్తున్నారు. మా వాళ్ళు అందరు కూడా మా అసెంబ్లీలో మేము ఉన్నాం, అందరం కూడా బరాబరి ఇవాళ అందరం కూడా కొట్లాడుతున్నాము. ఎవరు ఏదో ఒకటిగా ఎందుకు భయపడతారు, ఎవరి స్టైల్లో వాళ్ళని కొట్లాడుతున్నారు. నేను అసలే భయపడతాను, రేవంత్ రెడ్డి అంటే భయపడతాను. ముఖ్యమంత్రి అని కొందరు చూస్తే ముఖ్యమంత్రి గారికి ఫేస్ టు ఫేస్ కొందరు అడగడానికి ఇబ్బంది పడ్డా కౌశిక్ రెడ్డి ఇబ్బంది పడతలేడు, ఆయనకి భయపడడు. కౌశిక్ రెడ్డికి దేనికి భయపడడు. ఇలా కౌశిక్ రెడ్డి భయపడతలేడు కాబట్టి నా మీద 80 కేసులు పెట్టిండు. ఇలా 80 కేసులకు కూడా లొంగపోతే నన్ను అవమానించే ప్రయత్నం చేస్తుండు, నా కుటుంబాన్ని అవమానించే ప్రయత్నం చేస్తుండు, మా తల్లిదండ్రులను అవమానించే ప్రయత్నం చేస్తుండు, ఎన్ని చేసినా కూడా లొంగే ప్రశ్న. మీరు చెప్పిందంతా రేవంత్ రెడ్డిని ఏఐసిసితో కనెక్టివిటీ చేయడం కానీ లేకుంటే ఆయన పిసిసి అధ్యక్షుడు చేయడంలో కానీ కీ రోల్ మీది అని చెప్తున్నారు కదా. వాస్తవానికి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయ్యే సందర్భంగా చాలా మంది అడ్డుకున్నారు. ఆయన పిసిసి చీఫ్ అయ్యే ముందు ఎగ్జాక్ట్ మా స్టూడియోకి కూడా వచ్చారు, అదే అడ్డుకున్న క్రమంలో ఆ టైంలో మాట్లాడారు కూడా. అందులో అడ్డుకున్న వాళ్ళల్లో రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ వద్దు అని బలంగా అడ్డుకున్న వాళ్ళల్లో G9 అని ఒక బ్యాచ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ప్రయత్నం చేశారు. అందులో కీ రోలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు, మీకు ఆయన కజిన్, మీ సోదరుడు, ఒక రకంగా రక్త సంబంధం ఇది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకుంటుంటే ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండతోనే ఎదిగిన కౌశిక్ రెడ్డి రాజకీయాల్లో రేవంత్ రెడ్డిని చేయడానికి ప్రయత్నం చేశారంటే వాళ్ళందరూ నమ్ముతారా? అది మీకు ఒకటి చెప్తున్నా, నేను చెప్పుడు కాదు, మీరు ఒక ప్రముఖ టీవీ ఛానల్లోనే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారో మీ వీడియో క్లిప్ మీకు వాట్సాప్ ఇది అయిపోయిన పాడ్కాస్ట్ లో నీకు పంపిస్తా. కౌశిక్ రెడ్డి నాకు సహకరించిండు, నన్ను పిసిసి ప్రెసిడెంట్ చేయడానికి కీ రోల్ అని నేను చెప్పింది కాదు, రేవంత్ రెడ్డి గారి నోటనే ఒక ప్రముఖ ఛానల్లో కూర్చొని చెప్పిండు. నంబర్ 1. నంబర్ 2, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కన్విన్స్ చేసే రేవంత్ రెడ్డి గారిని చేసిన నేను. రేవంత్ రెడ్డి గారికి చేసే ప్రతి విషయం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒప్పుకుంటేనే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒప్పుకోకపోతే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా ఒప్పించిన, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో పోయి రేవంత్ రెడ్డి గారు